కామ్రేడ్ కేవల్ కృష్ణ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం బాట కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో శనివారం కామ్రేడ్ కేవల్ కృష్ణ సమాధికి కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడే కేవల్ కృష్ణ ప్రజల తరపున పోరాటం చేశారని గుర్తు చేశారు. భూ పోరాటంలో భాగంగా భూములు లేని పేదలకు కేవల్ కృష్ణ భూములకు పంచి పేదల పాలిట దైవంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కేవల్ కృష్ణ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ, కామ్రేడ్ కేవల్ తెలంగాణ, జై తెలంగాణ. మెదక్ జిల్లాలో ప్రజా విప్లవానికి చేయూతనిచ్చి ప్రజల్లో ధైర్యం నింపి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ముదిరాజ్ ముద్దిగుడ్డ కేవల్ కిషన్ గారు. మరి ఇవాళ ఇక్కడ మనం చిన్నశంకరంపేట, ఆ తర్వాత ఇక్కడ పోలంపల్లికి వచ్చి మరి కేవల్ కిషన్ గారికి వారి సతీమణి గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నామంటే సాయుధ రైతాంగ పోరాటంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మనము తర్వాత తరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆరాధించదగ్గ వ్యక్తి. మరి అటువంటి వారిని, వారి యొక్క ఈ పుణ్యస్థలాన్ని మరి వాళ్ళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాయకులం అందరం కూడా మేము వచ్చి సందర్శించుకున్నామంటే వారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది. వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ సాధన కోసం బాటలు వేస్తామని చెప్పి విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం. అది మెదక్ జిల్లా మాకు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.